ఆర్థిక అవసరాల కోసం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అవసరమైనప్పుడు చాలామంది బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి మరింత దిగజారినప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమవుతూ ఉంటారు. ఇలాంటి టైంలో బ్యాంకులు చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఉంటాయి. నోటీసులు పంపడం, ఆస్తులు జప్తు చేయడం వంటివి చేస్తాయి. చాలామంది ఈఎంఐ రూపంలో ప్రతి నెల రుణం చెల్లిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈఎంఐ చెల్లించడంలో ఆలస్యం అవుతుంది. అయితే ఈఎంఐని సకాలంలో చెల్లించకపోతే బ్యాంక్ మీ మొబైల్ సిమ్ను బ్లాక్ చేస్తుందా? ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి అంటే, ఒక వ్యక్తి ఈఎంఐ చెల్లించడంలో విఫలమైతే బకాయి ఉన్న మొత్తాన్ని వసూలు చేయడానికి బ్యాంక్ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ మొబైల్ నెంబర్ను ఇన్యాక్టివ్ చేసే హక్కు ఉండదు. ఖాతాదారుడు మొబైల్ నెంబర్ లేదా సిమ్ కార్డును బ్లాక్ చేసేటువంటి హక్కు బ్యాంకింగ్ నిబంధనల్లో అయితే లేదు. కానీ మీరు ఈఎంఐ సకాలంలో చెల్లించకపోవడం వల్ల అనేక తీవ్ర పరిణామాలు అయితే ఉంటాయి. మొదటగా మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. దీనివల్ల భవిష్యత్తులో మీరు ఏ బ్యాంకు నుంచి హౌస్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులు వంటివి తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒకవేళ తీసుకున్నా కూడా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు బ్యాంకు జరిమానాలు ఉంటాయి, ఆలస్య రుసుములు ఉంటాయి, అదనపు వడ్డీ లాంటివి కట్టాల్సి ఉంటుంది. దీని ఫలితంగా మీరు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. ఒకవేళ ఈఎంఐలు చాలా నెలల పాటు చెల్లించకుండా ఉంటే బ్యాంకు నిబంధనల ప్రకారం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. మీరు ఇల్లు, వాహనం లేదా ఇతర ఆస్తి వంటి హామీపై రుణం తీసుకున్నట్లయితే బ్యాంకు ఆ ఆస్తి విషయంలో కూడా చర్యలు తీసుకుంటుంది. చాలామంది ఈ కామర్స్ లేదా బయట షాపుల్లో ఈఎంఐ రూపంలో కొత్త మొబైల్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ను ఈఎంఐ రూపంలో కొనుగోలు చేస్తే ఫోన్ను బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు తక్షణ చర్యలు తీసుకోలేదు. కనీసం 90 రోజుల పాటు ఈఎంఐలు చెల్లించకుండా ఉంటే ఈ పని చేయొచ్చు. తగిన ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే కొన్ని ఫోన్ ఫీచర్స్పై ఆంక్షలుంటాయి. అయితే కాల్స్, ఇంటర్నెట్ యాక్సెస్, ఇతర అత్యవసర ఫంక్షన్స్కు సంబంధించి అవసరమైన సేవలను పూర్తిగా నిలిపివేయలేరు. దీంతో ఏ కారణం చేతనైనా మీ ఈఎంఐ చెల్లించడంలో ఇబ్బందులు ఎదురుపడితే ఆ సమస్యను దాచిపెట్టకుండా వెంటనే బ్యాంకును సంప్రదించడం బెటర్. అవసరమైనప్పుడు చాలా బ్యాంకులు రుణ పునర్వ్యవస్థీకరణ, ఈఎంఐ సర్దుబాట్లు లేదా తిరిగి చెల్లించడానికి అదనపు సమయం వంటి సౌకర్యాలు కూడా అందిస్తాయి. సకాలంలో సంభాషించడం వల్ల పరిస్థితి మరింత దిగజారకుండా ఉంటుంది.